చాలా బాగుంది. వెంకటేష్ గారు అయితే మాత్రం అదరగొట్టేశారు. కంట్లోంచి నీళ్ళు తెప్పించారు. క్లైమాక్స్ అయితే మాత్రం ఏడుస్తూ బయటకు వచ్చాను నేను. సెంటిమెంట్ అంటే ఇప్పుడు మన అమ్మ మన నాన్న మనల్ని ఎలా ప్రేమిస్తారు, ఈ వయసు వచ్చింది, ఈ వయసులోనే మనల్ని ప్రేమిస్తాం. మన చచ్చే వరకు ప్రేమిస్తారు. ప్రేమ తగ్గదు. ఇగో కొడుకు కూతురు అని కాదు, ఫ్యామిలీల్లో అమ్మ ప్రేమ చావదు. అదే అమ్మ నాన్న ప్రేమ చావదు, వాళ్ళ చావాలి తప్ప వాళ్ళ ప్రేమ చావదు. అలాంటిది చిన్నప్పుడే చిన్న పాపకు ఒక చిన్న వ్యాధి ఎలా వచ్చింది. ఒక ఇంజక్షన్ కాస్ట్ 17 కోట్లు. అలాంటి 17 కోట్లు నార్మల్గా ఉన్న వ్యక్తి ఎలా చేస్తాడు? అదే సినిమా సూపర్ ఉంది. ఆల్రెడీ వెంకటేష్ గారు చాలా సెంటిమెంట్ సీన్లు చేసేసారు. ఇప్పుడు వరకు ఇలా ఏడిపించలే. ఒక పాటలో అయితే అబ్బా సూపర్. ఆయన నడుస్తూనే వైలెంట్ తెప్పించాడు, నడుస్తూనే వైలెంట్. నువ్వు ప్రభాస్ సినిమాలో ఇలా పోలు పట్టుకుంటే మచ్చ వస్తా చూసావా? నేను మచ్చరాకలేదు అంటున్నాం. సూపర్ అదరగొట్టేశాడు. ఇంకోటి గన్నం వాడాడు భయ్యా, ఒక్కొక్కడికి ఒకటే గన్నం. ఇప్పుడు నువ్వు ఉంటావు అనుకో, నీ దగ్గర తీసుకోవడం టప్ టప్ ఇలా తీసుకోవడం ఈసిడి తప్పడం, తీసుకోవడం ఈసిడి తప్పడం. మినిమం 50 గన్నం వాడాడు. సినిమా సూపర్ ఉంది. విలన్ గుద్దబలా చేశాడు. నాకు విలన్ నచ్చాడు, మన డైరెక్షన్ నచ్చింది, వెంకటేష్ గారు నచ్చారు, చిన్న పాప. మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ రోల్ బాగా చేశారు. హిట్ అంటారా ఫట్ అంటారా? ఫట్ అంటే పట్టమని కొడతావా? లబిడి దిబిడే ఇలాంటి తప్పు. సినిమా చాలా బాగుంది. పట్టని ఎప్పుడూ అనకూడదు. ఎందుకంటే చెప్తున్నా, అందరూ కష్టపడి చేస్తారు కాబట్టి సినిమా చాలా బాగుంది. 4.5 రేటింగ్. మనం ఒకటి చెప్తున్నా, నాలో నాకు మైనస్ నేను తెలుసుకోను, సినిమాలో మైనస్ మనకు వద్దు. మనం పెట్టిన డబ్బులు వచ్చాయా లేదా? ఇప్పుడు నేను ఒక 300 పెట్టుకెళ్ళాను అనుకో, నాకు ఆ 300 ఫీలింగ్ అక్కడికి వచ్చిందా రాలేదా? లేకపోతే దొబ్బింది అంటాం. వచ్చింది, కంట్లో నీరు వచ్చింది. ఆయన నడుచుకుని వస్తుంటే ఆ గన్ పేరిస్తే అమ్మ ఇది కదరా, ఇప్పటి వరకు చూడలేదే వెంకటేష్ గారిని, ఇప్పుడు ఇదే లాఫింగ్ కామెడీ. ఈ సినిమాలో కామెడీ లేదు, సూపర్ అదిరిపోయింది. కేక కేక. ఈ సంక్రాంతికి ఫుల్ పండగ అంటావా? ఈ సంక్రాంతికి ఒకళ్ళ దేవుడితో వచ్చారు, భక్తి. గుంటూరు కారంతో వచ్చారు, హైపు. ఈయన సెంటిమెంట్తో వచ్చాడు, సూపరు. ఇంకోటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తున్నారు, నాగార్జున గారు. అది ఇంకా బంపరు సూపరు. 3 బ్లాక్ బస్టర్. ఇప్పుడు 4 నలుగురికి ఎవరు చాటి రారయ్యా. సూపర్ ఉంది. హాయ్ బ్రో. ఆయన చూసావా మూవీ? చూశానా. ఎట్లుంది? బాధ, ఒక ఏడుపు ఒకటే తక్కువ. అంత సెంటిమెంట్ ఉందా బ్రో మూవీ? సెంటిమెంట్ అనుకోవా? సైలెన్స్ కూడా సైకో, పెద్ద సైకోనే అట్లా చూపించిండు. అసలు స్టోర్ అనేది బాగాలేదు. అసలుకి రొటీన్ ఫైట్ సీన్స్, మామ యాక్టింగ్, మామ ఫైట్ సీన్స్, డైలాగ్స్ మాత్రం బాగుండేవి. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లాస్ట్ ఎమోషన్ సీన్ అయితే బాగుంది. మిగతా అంతా రొటీన్ కనిపించింది. అసలుకి ఎందుకు ఇట్లా తీసిండో నాకు అర్థం కాదు. మామ ఎందుకు సెలెక్ట్ చేసుకునిండో ఏమో. అందరు బాగుంది అంటున్నావు, నువ్వు ఒక్కడివే ఎందుకు నెగిటివ్ చెప్తున్నావు? అన్నా నేను ఒకవేళ ఆల్మోస్ట్ దాదాపు 100 మెంబర్స్ చెప్పారు. 100 మెంబర్స్ లో నువ్వు ఒక్కడివే ఎందుకు నెగిటివ్ చెప్తున్నావు? సరే, నువ్వు ఇప్పుడు అంటున్నావు కదా, ఒకవేళ వాళ్ళు ఎట్లా చెప్పిండో నాకు తెలియదు. నేను ఒకవేళ అబద్ధం చెప్పినానంటే 2 నాలుగులో మీకు తెలిసిపోతుంది కదా. జెన్యున్ టాక్ అనుకోవాలా, ఫేక్ టాక్ అనుకోవాలా? అదేనా, నేను ఇప్పుడు వీళ్ళని ఏమన్నా, నేను ఇప్పుడు నువ్వేమన్నా అనుకో, 2 నాలుగులో నేను చెప్పింది నిజం అనేది వాళ్ళు చూసిన వాళ్ళు అనుకుంటారు. అది ఒకటి చాలు నాకు, అంతే. ఎందుకంటే చూసినా అరే వాడు చెప్పిండు కదా అని అనుకోవాలా. అంతేగాని మనం ఊక హైలైట్ చెప్పి డబ్బా చెప్పి అట్లా అయితే వద్దు. కొన్నిసార్లు అయితే మిస్ అవుతుంది. ఒకవేళ నీకు నచ్చలేదు మూవీ? నాకైతే నచ్చలేదు. ఒకవేళ నాలాగానే అందరూ ఉంటారు అయితే నేనైతే చెప్పను. నాకు నచ్చకపోయినంత మాత్రం అందరికి నచ్చదని కాదు, వాళ్ళకి నచ్చవచ్చు. అదైతే నా ఒపీనియన్ కాదు. నాకు అనిపించింది, ఒక నార్మల్ ఆడియన్కి అయితే నాకు అట్లయితే అనిపించింది. నేను అదే చెప్తున్నా. కొద్దిగా మామాది కానీ ఇంకోటి విలన్ క్యారెక్టర్ కూడా బాగుంది. విలన్ క్యారెక్టర్ ఏంటంటే వాడు హిందీలో చెప్పి తెలుగులో అంటాడు. అది ఇంకోటి ఏంటంటే మన గెటప్ సీన్ కాడ మీ ప్లేస్లో బ్లడ్ ఉంది అంటాడు. ఆ సీన్ హైలైట్ అనిపించింది. ఇంకా లాస్ట్ ఎమోషన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతే. సైలెన్స్ కూడా సెంటిమెంట్స్ ఏం లేవా అన్న? సెంటిమెంట్ లేవు. ఆయన అన్నప్పుడు ఎంత మంచిగా ఉంది. ఆ పాప ఎంత ఎమోషనల్ కనెక్ట్ అయినాము. ఎమోషనల్ కనెక్ట్ ఆల్రెడీ అందరూ లాస్ట్లో నేను ఎమోషనల్ కనెక్ట్ అయినా. నేనేమి ఆడేమి అసలు నేను మామ అన్న, నేను మామ సినిమాలు ప్రతి సినిమా చూసినాను. మామ నిన్న ఒక్క నిమిషం నువ్వు విన్నోట్ అంటున్నావు. వెంకి మామ ప్రతి సంక్రాంతి కళ్ళు వస్తాయి. సార్ మామ వచ్చిన మామ డిసప్పాయింట్. నేను నిన్న ఒకవేళ ఎవరైనా ఛానల్ చూడు మామనే విన్నర్ అని చెప్పినాను. కానీ ఈరోజు ఎందుకో చెప్తున్నా, మామ సినిమాలు అంతా మసాలా తర్వాత దీని తర్వాత డిసప్పాయింట్ అయినా. నేను అంతోటి చెప్పినా సరే ఒక్క నిమిషం నన్ను పోయి ఒకవేళ కూడా చూడు, నేను చెప్పినవి మామ విన్నరు మామనే అన్నోడిని. ఈరోజు ఎందుకు ఇట్లా చెప్తా?
నాకు బాగాలేదు. ఇదంతా వదిలేసే ఎట్లుంది ఫైనల్గా మూవీ ఎట్లుందని చెప్పు. మూవీ అయితే అంత బాగాలేదన్న, కొన్నిసార్లు ఎప్పుడైపోతుందా సినిమా అన్నంత అనిపించింది నాకైతే. ఈసారి విన్నర్ మాత్రం సంక్రాంతికి హనుమాన్ మూవీ విన్నర్ పక్క. మనకి 4 సినిమాలు ఉన్నాయి. 4 సినిమాల్లో ఏ మూవీలు అంతగా నీకు ఇంపాక్ట్ అనిపించాయి? నాకైతే హనుమానే బాగా ఇంపాక్ట్ అనిపించింది. తర్వాత ఇంకా సెకండ్ ప్లేస్ అయితే కొద్దిగా గుంటూరు కారం వస్తుంది. నా సమరంగా ఎట్లుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే నా సమయంగా చూడాలి కదా, రేపు ఒకవేళ చూస్తే తెలుస్తుంది. అది మనం ఎక్స్పెక్ట్ అంటే కొద్దిగా రిమేక్. వెంకి మామ గురించి చెప్పావు కదా, నా సమరం గురించి చెప్పు. చెప్తా. అంటే ఇప్పుడు అది రిమేక్ మూవీ. కొన్ని ఏంటంటే దాంట్లో ఏదో ఉంది కదా అన్న మన్మధ్ లాగానే చూపిస్తున్నాయి. ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ వచ్చినాయి కదా అలాగనే చూపిస్తారు. కానీ రిమేక్ మూవీనే సేమ్ యాజ్ చూపిస్తే సినిమా అనేది హిట్ అయ్యేది. కానీ కొద్దిగా అట్లా కాకుండా రిమేక్ లాగా చూపిస్తున్నారు కాబట్టి చెప్పనీకి రాదు. సో ఫైనల్గా ఎట్లుందంట మూవీ? నాకైతే డిసప్పాయింట్ అయినాను. మామ ఈసారి సంక్రాంతి విన్నర్ కావాలనుకున్నా. ప్రతి సంక్రాంతి కల్లులు వస్తే ఈసారి మామ వచ్చి మామ కొట్టాలనుకున్నా కానీ కొట్టలేదు. థ్యాంక్ యూ. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.